దీనికి. స్వరం అవసరం లేదు. ఇక్కడ ఓకే. మీకు స్టార్టింగ్‌లో చెప్తారేమని స్వరంతో సంబంధం లేదు. ఇది ఓకే. ఒత్తులు, దీర్ఘాలు, హ్మ్. దీర్ఘము, క్లుప్తం అవున్నాయి కదా! అవి హ్మ్. సరిగ్గా తీసుకోవాలి అంతే. అదే అవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్వరంలో చదవమంటావేమో అని నాకు దీనికి రాదు అంటున్నా. అదేలే లేదు. ఓకే. ఓం ఇషే త్వోర్జేత్వా వాయవస్థదేవో వः సవితా ప్రార్పయతి శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్న్యా ఇంద్రాయ భాగం ప్రజావతీరనమీవ అయక్ష్మామావస్తేన ఈశతామాఘశంసో ధ్రువ అస్మిన్ గోపతౌ స్యాత బహ్వీర్యజమానస్య పశూన్ పాహి. ఓం శాంతి శాంతి శాంతి. హ్మ్. శ్రీదేవి చాలా బాగుంది. మీరు చాలా అడ్వాన్స్డ్ గైస్ లాగా ఉన్నారు. మేమంతా పుట్టింది పెరిగింది అంత అందులోనే అనమాట. వింటూ వింటూ పెరిగాము. సో ఓకే. ఎక్కడున్నాం మనం? 100 అయిపోయింది కదా! 100 లాంగ్ టైం బ్యాక్ అయిపోయినట్టుంది. అంతే లాంగ్ టైమ్ బ్యాక్ అక్కడే ఆగిపోయినాం కదా! ఓకే. 104లోనే ఉన్నాము ఓ ఓకే. కదా లాస్ట్. సరే. నేను పుట్టి పెరగడం వరకే. కవిత అయితే మంచి మంచి క్యాంపులకు కూడా చిన్నప్పుడే వెళ్ళి నేర్చుకుంది చాలా. నేను ఎక్కడ పోయినా కొంచెమే. యు ఆర్ సో హంబుల్, ఐ నో దట్. అదే ఇదేంటి ఇక్కడ. ఓకే. 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 సో ఇది మనకి ఏంటి సహ ఉంది కదా! సహ అనేది చెప్తున్నాం ఇక్కడ. అతడు అంటున్నాం కదా! సో ఇప్పుడు అతడు నన్ను ఆహ్వానిస్తున్నాడు అంటే ఏం చెప్పాలి? సహ మాం ఆహ్వయతి. ఆమె మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మిమ్మల్ని భవతీం అనాలా? భవతీం. సా భవతీం పశ్యతి. ఆహ్వానిస్తుంది. ఆహ్వయతి. అది జననీ సా స్పృశతి. జననీ ఆమెని. తాం స్పృశతి. ఆమెను కదా! ఏమని చెప్పాలి? ఆమెను. తాం. తాం. జననీ తాం స్పృశతి. స్పృశ్యతి అంటే స్పర్శిస్తుంది. ముడుతుంది లేకపోతే ఇట్లా తట్టడం. తట్టడం అంటాం కదా. ఓకే. సో ఇప్పుడు త్వం నువ్వు. ఓకే. తే అనేది పుంలింగంలో. మా విస్మర అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్పాలి తెలుగులో చెప్పండి ఫస్ట్. నువ్వు వాళ్ళని మర్చిపోవాకు. చెప్పు ఇప్పుడు తెలుగులో, ఐ మీన్ సంస్కృతంలో. అదే తేనె కదా అది. తేనె వస్తుందా? ఇక్కడ ఇప్పుడే నేను విన్నాను. రాముడికి ఏమని చెప్తావు? తేని రాముడికి ఏమని చెప్తావు? రాముడికి తమ్ అంటావా? రామశబ్దం. రామశబ్దం రామం ద్వితీయ విభక్తిలో రామం. ఏంటిది ఇప్పుడు? ఇది తెలుగులో కరెక్ట్ చెప్పావు కదా. అవును, వాళ్ళని. వాళ్ళంటే ఏంటి? వచనం ఏంటి? బహువచనం. బహువచనంలో రామం వస్తుందా? రాముల కంటామా రాముడి కంటామా? రామాన్. ఇక్కడ చెప్పు. కింద బాక్స్ లో ఉన్నాయి అవి, అది చూసి చెప్పిన.
చూడకుండా చెప్పాలి. రివీల్ చేసేసిండ్రు అయిపోయినాయి. కన్ను అక్కడ పోతది ఇగ. ఆ! ఓకే. ఆ! సో, ఇప్పుడు ధర్మః అంటే ధర్మము కదా! సో, ధర్మః అంటే ధర్మము. హ్మ్. ఇక్కడేముంది భవాన్ రక్షతి. అంటే ఏంటి? భవాన్ అంటే ఎవరు? అతడు. అతడు కాదు మీరు. ఆయన. ఆ! సో, మీరు. సో, హ్మ్. ఇక్కడేమండి మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మము మిమ్మల్ని రక్షిస్తుంది. ఎలా చెప్తారు? భవంతం. హ్మ్. ధర్మః భవంతం రక్షతి. హ్మ్. నేనేం చెక్ చేయలేదు కింద. ఆ! హ్మ్. సా. సా అంటే అతడు. ఆమె. ఆమె. భవత్యః. ఏంటిది భవత్యః అంటే? భవతీం, నదీం. భవత్యః అంటే ఏంటి అన్నాను నేను. వాళ్ళని. ఆ ఆ స్త్రీలను. అయ్యయ్యో! భవత్యః అంటే స్త్రీలనునా? మిమ్మల్ని. మీరు. ఆ! ఇప్పుడు 4, 5 చెప్తున్నవి ఏది కరెక్ట్ చెప్పండి. మీరందరిని. భవత్యః అంటే ఏంటి? నదీ నద్యః. నదీ నద్యౌ నద్యః. భవతి భవత్యౌ భవత్యః. భవత్యః అంటే ఏమిటి? ప్రశ్నకు ఆన్సర్ ఏమొస్తది? ఆమె. భవతి అంటే మీరు. మీరందరూ. మీరందరూ. ఓకే. నాకు కావాల్సిన ఆన్సర్ ఒక్కటి చెప్తే చాలు. మీరందరూ. ఓకే. ఆ! సో, ఇప్పుడు మనకిక్కడ ఏం రావాలి? సా భవత్యః అంటే మీరందరూ. సా ఆ! అంటే ఎవరు? ఆమె. ఆ! చెప్పాలి. మీ అందరినీ ఆ! స్మరతి. హ్మ్. గుర్తు చేసుకుంటుంది. హ్మ్. ఇప్పుడు చెప్పండి వాక్యం. హ్మ్. సో, ఈ భవతికి భవతీహి ఆ! బహువచనం. ఆ! ఉత్తమం. హ్మ్. ఇప్పుడేమొస్తుందది? భవతీః స్మరతి. ఉత్తమం. ఆ! అట్లనా? ఆ! అట్లా గుర్తుపెట్టుకుంటే టక్కనొచ్చేస్తది గదా! యాహ్! సర్వే. సర్వే అంటే అందరూ. అందరూ. హ్మ్. యూయం. మీ ఇద్దరు. మనిద్దరం. వావ్ అంటే మనిద్దరం. హ్మ్. యూయం మీరిద్దరు. హ్మ్. సర్వే అందరూ మీ ఇద్దరిని అడుగుతున్నారు. పృచ్చంతి. ఇదేంటి యూయం. యువాం అంటే మీ ఇద్దరు. మీ అందరిని హ్మ్. మీ అందరిని పృచ్చంతి. అడుగుతున్నారు. అడుగుతున్నారు. అందరూ మీ అందరిని అడుగుతున్నారు. హ్మ్. హ్మ్. చెప్పండి. సర్వే యూయం పృచ్చంతి. హ్మ్. యుష్మాన్. హ్మ్. అస్మాన్ సర్వే యుష్మాన్ పృచ్చంతి. హ్మ్. ఇందాక ఐ వాస్ ట్రాన్స్లేటింగ్ సంథింగ్ కవిత. తుభ్యాం అనో తేభ్యం అనో ఏదో వచ్చింది. హ్మ్. త్వాంకి బదులు. కాదు. అది తుభ్యం అంటే అది చతుర్థిలో వచ్చింది. త్వాంకి బదులు రాదు. అట్లా ఓహ్! కాదు. నేను అడగడం తప్పు అడిగినట్టు అక్కడ. ఎక్కడ? నేను మీ ఇద్దరిని అందరూ అడుగుతున్నారు అని ఆ! రాయాలి. ఆ! సో, నేను రాసాను త్వాం ఆ! సర్వే పృచ్చంతి అని. ఆ! కరెక్టే గదా! కానీ నేను అది కరెక్టేనా కాదా అని చెక్ చేయడానికి మళ్ళీ గూగుల్ చెక్ చేశా. ఆ! అప్పుడు తుభ్యామా ఏదో వచ్చింది. ఏమొచ్చిందేమో అది గాదు. అది హ్మ్. అంటే చతుర్థి విభక్తి దానం జేస్తున్నప్పుడు. అంటే ఒకరికి ఏదన్నా నువ్విస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు హ్మ్. అది చతుర్థిలో తీసుకోవాలి. ఓకే. నేనింకా అదెందుకులే అని ఇంకా నేను నాదే వద్దులే. ఉంచేసా. కారకాలు ఇప్పుడే వద్దు. హ్మ్. అంటే ఫస్ట్ మీరు ద్వితీయలో ఉన్నారు. ఇక్కడ ఇదొక్కటే అర్థం జేసుకోండి. మళ్ళీ ఆహా! అవన్నీ అంటే దీనికే ఇంకో వర్డ్ అదే. గూడా ఉంటదా అని లేదు. డౌటొచ్చింది. ఉండదు. ఓకే. హ్మ్. హ్మ్. పృచ్చతి అని అంటున్నావా? లేకపోతే ఇక్కడ దానం నువ్వు ఏం తీసుకున్నావు ఇక్కడ? వర్బ్ ఏం తీసుకున్నావో దాని మీదకెళ్ళి ఉంటదనమాట. హుహు. ఆ వర్బ్ నువ్వేం వాడావక్కడ దాన్ని బట్టి. ఇదే సింపుల్ వర్డ్స్ నాకు దానం అట్లాంటియేం వాడలేదు. సింపుల్‌దే అయినా గూడా ఏది హ్మ్. వాడావో తెలీదు గదా నాకు. ఐ ఇప్పుడు డోంట్ నో అది తీసేసాను. అనేది గూడా అంతే గదా! సింపుల్‌దే గదా! అహా! దదాతి అంత పృచ్చతి దాకా అంటాం గదా! వెళ్ళలేదు అంటున్నా. ఆ! అడగడము, పిలవడము అవే వాడా నేను. వాడావా? ఓహ్! ఓకే. యాహ్! ఇదిగో ఆ! వారిద్దరిని అడగడం. చదవమనండి అని రాసా. అడగడం అంటే అదే గదా మరి. ఓహ్! పృచ్చంతి కదా! హ్మ్. పృచ్చంతి నేనేం రాసాను వారిద్దరిని చదవమనండి అంటే హ్మ్. త్వాం హ్మ్. పఠతుం హ్మ్. పఠతుం వదతు సంథింగ్ అట్లా అనుకున్నా. అట్లా గాదు గానీ
నువ్వంటే లోట్లకారంలో రాసినట్టున్నావు. లోట్లకారం ఇప్పుడే వద్దు. జస్ట్ ఊరికే ప్రాక్టీస్ కోసం ఇక్కడ చెప్తాను గానీ నేను మీరు ఏదో ఒకటి కొత్తగా అదేలే. రాసిందే రాయకుండా కొత్త అదేలే. వర్బ్ యూజ్ చేద్దామని రాసా అట్లా. అదేలే. ఏం గాదు. కాకపోతే నువ్వక్కడ అది నీకు రాదు. కాకపోతే ఇట్లా లోట్లకారం అంటే అడగాలి అనేది తెలుగులోనే రాయి అక్కడ. ఎంతవరకొస్తది మనకి మెయిన్ ఫోకస్ ఏంటి? ద్వితీయ విభక్తి. వారిద్దరిని హ్మ్. చదవమనండి. అంతే. అంటే అది రాసా నేను. ఎగ్జాక్ట్లీ అదే ఉంది. అదే. కానీ ట్రాన్స్లేషన్ లో తుభ్యాం పఠామహ అని వచ్చింది. రాదు. అంటే అన్నీ అక్కడ కరెక్ట్ ఉండదు. అంటే కొన్ని అట్లా పోతదది. అదేలే. అదే. ఇంక ఇది ఎందుకులే అని నేను అదే ఉంచా నేను రాసింది ఇంకా. అదేలే. చూద్దాం అది మళ్ళీ నువ్వు రాసిందేంటో గూడా ఒకసారి చూద్దాం. ఓకే. ఇక్కడ భవాన్, ఏష. ఇక్కడ ఏష అంటే ఏంటి? తాం. ఏతాం. ఏతాం. ఏష అంటే ఏంటి అన్నాను. ఓహ్! దానికి ద్వివచనం ఏంటి అని అడగలేదు. ఆమె ద్వితీయ విభక్తి కాదు కదా! ఏష అంటే ఏంటి? ఇతడు. అయిపోయింది. ఈమె. ఏష అంటే ఈమె. ఓహ్! ఈమె. అది. ఫస్ట్ ఇక్కడ మీరు కరెక్ట్ చెప్పండి. ఓకేనా? తర్వాత ఏషః విసర్గలు ఉంటేనే మగవాళ్ళు అది. సో ఇప్పుడు భవాన్. భవాన్ అంటే ఏంటి? ఆయన. మీరు. 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 మీరు ఏష అనేది ఇక్కడ వచ్చింది కదా! సో ఇది వచనం ఏంటి? అది కూడా చూసుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ ఏంటనేది తెలుస్తది. అవునా? ఈమె ఏకవచనం స్త్రీలింగం. అనేది రావాలి ఇక్కడ. సో ఇప్పుడేమొస్తుంది? ఈమెను. ఈ షాకి తాం. భవాన్ తాం జానాతి కిం. తాం ఎందుకు? ఇక్కడ ఏ ఉంది కదా! ఏనేం చేస్తావు? ఏతాం. ఏతాం. కిం. ఏతాం జానాతి కిం. మీరు ఈమెని ఎరుగుదురా. ఉత్తమం. సో ఇక్కడ సహ. అతడు. త్వం. త్వాం. త్వం అంటే ఏంటి? నువ్వు. నిన్ను. ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? నిన్ను. నువ్వుకి ఏంటి తెలుగులో? నిన్ను. అవునా? ద్వితీయ విభక్తి. నిన్ను నీ గురించి. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు? సహ త్వాం నా జానాతి అంటే ఏంటి? అతడు నిన్ను ఎరగడు. ఇప్పుడు ఇక్కడ ఏంటి? మీరు ఏంటి ఇక్కడ? మీరు ఆమెను ఎరుగుదురా కదా! సో ఇప్పుడు అయిపోయింది. అతడు ఏమంటున్నాడు? అతడు నిన్ను ఎరగడు. అది. సో ఎరగడు అనడం కొంచెం కొత్తగా ఉంది కానీ అక్కడ అదే సూట్ అవుతుంది. అవునవును. కొత్తదిగా పాతదే కానీ మనం వాడం అది కదా. సో కే వయం. వయం అంటే మనందరం. సో ఇక్కడ కే అంటే ఏంటి? దేంట్లో ఉంది అది? ఎవరు అంటే బాహువచనం ప్రథమ విభక్తి. ఎవరందరూ అని చెప్పాలి కదా. ఎవరందరూ. ఎవరు అంటే ఒక్కరు వస్తారు. ఏ అందరూ కదా. ఎవరందరూ మనందరినీ అడుగుతున్నారు. మనలను అడుగుతున్నారు. అవునా? ఎలా చెప్పొచ్చు? వయంకి అంటే బహువచనం. అస్మాన్. అస్మాన్, యుష్మాన్. ఇంకోటి ఏంటి? అంతేనా? యుష్మాన్. ఇంకోటి ఏంటిది? అంతే, రెండే. ఓకే. అస్మాన్ అంటే ఏంటి? మనందరిని. యుష్మాన్ అంటే మీ అందరిని. సో వారందరూ. ఎవరందరూ మనందరిని అడుగుతున్నారు. ఎవరు మనందరిని అడుగుతున్నారు? ఇక్కడ ఎవరు అంటే మళ్ళీ ఏకవచనం అయిపోతుంది. అందుకని ఎవరందరం తీసుకుందాం. యాక్చువల్ గా ఎవడు అంటాం. ఏకవచనం అయితే ఎవడు అంటాం కదా. ఇక్కడ ఎవరు. ఎందుకంటే యూజ్ చెయ్యము. కాకపోతే అదే కరెక్ట్ అన్నమాట. అవును. సో ఇప్పుడు కొత్త పాఠము ఈరోజు. ద్వితీయ. సో ఇప్పుడు దీన్ని రెండు కలిపి చెప్పాలంటే ఎట్లా చెప్పొచ్చు?
ద్వితీయస్తబకః. ఆ! సో, అంటే ఏంటి? సమస్త పదం అయితదప్పుడు. అవునా? హ్మ్. అంటే ఆ హ్మ్. సమస్త పదంలో ఏ విభక్తి పోయింది? ప్రథమా విభక్తి. మీకిది తెలుసు గదా! హ్మ్. ద్వితీయః అంటే ఏ విభక్తిలో ఉందది? ప్రథమ. ప్రథమలో ఉంది. అంటే హ్మ్. ఇప్పుడు ఇది ఏ విభక్తి సమాసం ఇది? ప్రథమా విభక్తి సమాసం. హుహు. అర్థమైందా? హ్మ్. ద్విభక్తి సమాసం అట్లా అంటాం గదా! హ్మ్. అన్నమాట. హ్మ్. సప్తమి విభక్తి సమాసం అంటాం కదా! సప్తమి హ్మ్. తత్పురుష సమాసం అంటాం కదా! సో, హ్మ్. అట్లాగా ఇదేంటి ప్రథమా తత్పురుష సమాసం అన్నమాట. ఓకే. ఓకేనా? హ్మ్. ఇక్కడ ఏమైంది ఇక్కడ? ఈ ప్రత్యయం అనేది లోపమైంది. ఈ విసర్గ అనేది ఒక ప్రత్యయం అన్నమాట. సఫిక్స్. ఓకేనా? ఓకే. యాహ్! హ్మ్. హ్మ్. సో, అది లోపమైంది. కాబట్టి హ్మ్. దాన్నేమన్నాము? ఇది ఏ విభక్తిలో ఉందో ఆ విభక్తి యొక్క తత్పురుష సమాసము. హ్మ్. ఓకే. సో, ద్వితీయః స్తబకః. స్తబకః అంటే ఏం నేర్చుకున్నారు? ఏంటది? స్తబకః అంటే? రెండవ లెసన్. హ్మ్. చాప్టర్. లెసన్. చాప్టర్. ఓహ్! చాప్టర్. ఓకే. ఏమన్నారు? లెసన్. లెసన్ అన్నా గాని పాఠః అంటే లెసన్ అయితే. పాఠః అంటే లెసన్. ఓకే. అభ్యాసః అంటే ఎక్సర్‌సైజ్. యాహ్! ఓకే. స్తబకః అంటే చాప్టర్. రెండవ చాప్టర్‌లో ఉన్నాం మనం ఇప్పుడు. కదా! హ్మ్. రెండవ అప్ చాప్టర్‌లో రెండవ పాఠంలో ఉన్నాం. దాన్నేమన్నాం? 2.2 అన్నాం. పైనది ఒక క్వెషన్ ఉంది. సో, ద్వితీయా అది దీర్ఘం వస్తదా? ద్వితీయా స్తబకః కలిసి చేస్తే. ఇక్కడ చాప్టర్‌ని ఏమంటాము? స్తబకః అంటాం. ఓకేనా? సో, హ్మ్. దాన్ని బట్టి ఇది విశేషణం అన్నమాట. అంటే యాడ్జెక్టివ్. ఓకే. ఆహా! ఓకే. సమస్త పదం ఎట్లయిందని అడుగుతున్నట్టున్నారు రమ. యాహ్! సరిగ్గా సమస్త పదాన్ని చెయ్యాలి అంటే ఆ! ద్వితీయా స్తబకః యా అని యా లైక్ ఎందుకొస్తది? యా రాదు. ఈ విసర్గ పోతది. ఉన్న విసర్గ ఆహా! పోతదంతే. అంతేనా? ఆ! ఇంకొక అక్కడ గీత రాదు యా అనుకుంటూ. యాడ్ ఓకే. అయ్యేటివి గాదు. యాడ్ అయ్యేదుంటే సందులైతాయి అక్కడ. సంధి గాదు ఇక్కడ చేసింది మనం. ఓహ్! ఓకేనా? ఓకే. సో, ఆ! ఇప్పుడేంటి జస్ట్ కలిపామన్నమాట. ఇక్కడ ఇది విభక్తి కాబట్టి ఇది విభక్తిలో ఉన్నటువంటి విసర్గ పోయిందంతే. ఇక్కడ కలపడానికి మళ్ళీ ఇక్కడ అచ్చు లేదు గదా! ఆ లేదు గదా! ఆ గాని, ఈ గాని, ఊ గాని లేదు గదా! ఓకే. వ్యంజనం ఉందిక్కడ. కాన్సనెంట్ ఉందిక్కడ. ఆ! ఇక్కడేముంది? ఇక్కడ అచ్చు ఉంది. ఆ! అవునా? ఈ విసర్గను తీసేసినా యాహ్! గూడా ఈ ఆ! రెండిటిని కలపాలంటే ఇక్కడ అచ్చుండాలి. ఓకే. అప్పుడు ఓహ్! దీర్ఘం రావాలంటే అక్కడ అచ్చుండాలి. అంతే గదా! యాహ్! ఓకే. ఓకే. హ్మ్. లేదంటే అది అట్లాగే ఎట్లుందో అట్లాగే ఉంటది. ఓకేనా? యాహ్! ఓకే. సో, 2.2 అంటే ఏంటిదిక్కడ? దీన్ని 2.2ని ఏమంటాం? చెప్పండి. కింద ఉంది గదా! ద్వితీయ పార్ట్. ఓహ్! 2.2. హ్మ్. ద్వితీయః పాఠः. అంటే ఏంటి? ద్వితీయ స్తబకే ద్వితీయః పాఠः. హ్మ్. యాహ్! హ్మ్. ద్వితీయ స్తబకే అంతే గదా! హ్మ్. లో ఇక్కడ అని కూడా చెప్పాలి. విసర్గ తీసేసి సమస్త పదం చేయొస్తదా? ద్వితీయ పాఠः. హ్మ్. స్తబకే అన్నప్పుడు అది యొక్క అయిందా? ఆ! లో. లో సప్తమి. లో. ఆ! ద్వితీయ చాప్టర్‌లో ఇన్ సెకండ్ చాప్టర్ అంటాం గదా! హ్మ్. యాహ్! హ్మ్. తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ వర్తమాన కాలే అంటే ఏంటి? వర్తమాన కాలంలో. వర్తమాన కాలంలో. ఏ విభక్తిది? ఇప్పుడే అన్నారు సప్తమినా? అంతే. అంతే. ఓకే. తర్వాత విశేష క్రియాపదాని. విశేష క్రియాపదాని. విశేష అంటే ఏంటి? అడ్జెక్టివ్. హ్మ్. అడ్జెక్టివ్. విశేషం అంటే ఇక్కడ విశేష క్రియాపదాని అంటే అడ్జెక్టివ్ అట్లా గాదు. యాడ్వర్బ్. స్పెషలా? క్రియ కదా! స్పెషల్. యాడ్వర్బ్. స్పెషల్ ఓహ్! క్రియాపదం. ఓకేనా? యాడ్వర్బ్ కాదా? ఆహా! విశేషణ అది. విశేషణ వేరు, విశేష వేరు. ఓహ్! ఓకే. ఓకే. ఆ! సో, ఇక్కడేంటిది? ఏమంటున్నారిక్కడ? విశేష క్రియాపదాని. ఇక్కడ 2 పదాలున్నాయి. అవునా? సో, 3 ఇప్పుడేంటి దీన్నేమంటాము? దీన్నేమంటాము ఇట్లుంటే? సమస్త పదం. సమస్త ఆ! పదం. ఓకేనా? యాహ్! హ్మ్. ఓకే. సో, ఇప్పుడు జానాతి. ఏంటిదిది? జాన్ జానాతి. అంటే ఏంటి? హ్మ్. జ్యా అనే ధాతువన్నమాట. ఏం ధాతువది? జ్యా. జ్యా, జ్యానే. ఓకేనా?
ఉమ్. జ్య అనేది ధాతువు. దానికి రూపం ఎట్లా వస్తుంది? జానాతి వస్తుంది. ఓకేనా? ఉమ్. ఉమ్. సో మీనింగ్ ఏంటి ఇప్పుడు జానాతికి? తెలుసుకోవడం. ఉమ్. ఉమ్. అంటే జానే కాకుండా ఇదేంటిది, అవబోధనే వస్తుంది. ఇంకోటేమో ఆ ఏంటిది, ఇంకోటి వేరేదేదో ఉంది, మారణ సంథింగ్ ఏదో అట్లా వస్తుంది ఒకటి. ఉమ్. అయితే ఇంకోటి అనమాట. సో ఇప్పుడు జ అంటే తెలుసుకోవడం అనే అర్థంలో. ఉమ్. జానాతి అంటే ఎవరు తెలుసుకుంటున్నారు చెప్పండి. జానాతి అనగానే మీకు ఏమేమి రావాలి టకటక చెప్పేసిండు. భవాన్ అట్లానా మీరు అనేది? చెప్పండి. Is it like సహజ దదాతి? ఉమ్? దదాతి జానాతి ఇస్తున్నాడు, తెలుపుతున్నాడు. అది వేరు, అది ఇవ్వడము. ఇదేమో జానాతి అంటే తెలుసుకోవడం. తెలుసుకోవడమా, తెలియచేయడమా? తెలుసుకోవడం. ఓకే. ఉమ్. ఇట్స్ నాట్ లైక్ దదాతి. అది వేరు. దదాతి ఓకే. అంటే ఇవ్వడం అంతే. దదాతి అట్లాగే సేమ్ అట్లా. నువ్వు అనేది అర్థం కాలే నాకు. ఆహా, అంటే క్రియాపదాన్ని అని అన్నారు కదా. ఆ, జానాతి కూడా లైక్ గచ్చతి, పృచ్చతి, అంతే దదాతి క్రియాపదమే. లాగా. ఇప్పుడు జా అనేది ధాతువు, ఇది మూల ధాతు ఉమ్. జా అనేది. ఆ, దాని రూపం వచ్చేసి జానాతి. ఇప్పుడు ఓకే. పా అనేది గచ్చతి ధాతువు. వెళ్తున్నాడు, జానాతి తెలుసుకుంటున్నాడునా ఆ, ఇప్పుడు? సో ఇప్పుడు పా ఓకే. అనేది ధాతువు. పిబతి దీనికి ఏమొస్తుంది? పిబతి ఉమ్. అంటే మూల ధాతువు ఏంటి దానికి? పా. ఉమ్. రక్షణే లేదంటే పానే. ఇక్కడ పిబతి ఉమ్. పెట్టుకున్నాం కాబట్టి పానే అన్నమాట, తాగడం. ఉమ్. సో జానే అదేంటి అవబోధనే అన్నమాట. దానికి జానాతి వస్తుంది రూపం. ఉమ్. క్రియ అనేది ఇదంతా క్రియనే, ఇది క్రియనే, ఇది క్రియనే. ఉమ్. ఓకేనా? సో ఉమ్. క్రియలో వాటికి మూల రూపం ఉంటుంది కదా, అదనమాట. ఓకే. సో తర్వాత ఓకే. సో జానాతి అంటే తెలుసుకోవడం. ఎవరెవరు వస్తారు, ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. ఆ, సహజానాతి అట్లా కరెక్టేనా? సహ ఏషః. అంతే చెప్పండి. భవతి జానాతి, భవాన్ జానాతి. అహం జానామి అనాలా మరి అప్పుడు? ఇక్కడ జానాతితోనే చెప్పండి, కరెక్ట్ అదే. ఓకే. ఉమ్, ఏషా జానాతి, ఏషః జానాతి, ఉమ్, సా జానాతి. ఉమ్. ఇంకా అయిపోయిందా? రామః జానాతి, రామః కృష్ణః అవును. జానాతి, సీతా జానాతి. ఉమ్, రమా జానాతి, ఆ, ఉమ్. ఇంకా లింగం ఇంకోటి కవిత జ్ఞానం దదాతి. జానాతి ఒక్కటే. ఉమ్. యా. నువ్వు ఇస్తేనే మేము తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే ఓకే. ఉమ్. సో అది కాదు కానీ ఇదేంటి మన ఇంకోటి ఏంటది, ఉమ్. ఉమ్, నపుంసకలింగంతో చెప్పండి. చాలా సార్లు చెప్పుకున్నాం ఆ విషయాన్ని, ఆ పదాన్ని. ఆ, కళత్రం జానాతి. అది ఓకే, ఉత్తమం. మిత్రం జానాతి. అవునా? యా, నపుంసకలింగంలో మిత్రం జానాతి. కలత్రం అంటే వైఫ్ కదా. అంతే. యా. అది రాసుకోండి మీ నోట్బుక్ లో, ఫస్ట్ పేపర్ లోనే రాయండి. ఓకే. కూతురుకి కూడా ఒక నపుంసకలింగ పదం ఉంది కదా, ఏంటది? డాటర్. పుత్రికి కాకుండా ఇంకేముంది? మేబీ ఐ కన్ఫ్యూజ్డ్ విత్ కళత్రం. పుత్రి, ఛాత్ర, ఇవన్నీ చెప్పొచ్చు. శిష్య, గురు కదా, తెలుసుకోవడం. యా. దీని గురించి ఒక ఇం- విషయం. ఇంకొక నపుంసకం ఏమన్నారు? మిత్రం. మిత్రం. ఓకే. ఇంకా ఇంకేమొస్తాయి? అంతే. పార్వతి, అవునా? అట్లాంటివి ఆల్ ద నేమ్స్. అన్ని ఇది కరెక్టా? కుత్ర జానాతి. కహ జానాతి, కా జానాతి, కుత్ర అంటే ఎక్కడికి కదా. కిం జానాతి, ఏం తెలుసుకుంటున్నావు? ఓకే ఓకే. ప్రశ్నలతో చెప్పండి ఇప్పుడు. కే జానాతి, కే జానాతి కహ వస్తుందా? కహ జానాతి. కే జానాతి వస్తుందా? ఎవరు? ఓ నో. ఓకే.
కహ జానాతి, కా జానాతి. ఇంకా అంతే సో కదా ప్రథమ పురుష ఇంకా వస్తాయి. ప్రశ్నలు. ఇంకా సో కహ ఈజ్ ఎవర్ డూ కదా, లైక్ హ్మ్. కా ఈజ్ ఎవర్ అంటే అనడానికి యవతి, బాగాలేదు. యవతి. అవును. ఓకే. అంటే తిట్టులాగా అనుకుంటాం కానీ అది తిట్టుగా తెలుగులో యా, స్పష్టమైన భాష అన్నమాట అది. అంటే సింగులర్ లో యూజ్ చేయడం తిట్టులాగా అదే అనిపిస్తుంది అప్పుడు. అన్నమాట అట్లా. అవును. ఇర్రెస్పెక్టివ్ గా. యా అంటే ఆ తిట్టినట్టు కాదు అది. ఏంటంటే మన ఏజ్ గ్రూప్ మనకి ఫుల్ క్లోజ్ ఉన్న వాళ్ళకి ఎట్లా అంటాం చూడు అదనమాట. ఉమ్. అరే ఏం చేస్తున్నావురా, ఏం చేస్తున్నావే అట్లా అంటాం కదా అదనమాట అంతే. ఉమ్. ఇంకా ఇంకేమొస్తది? ఎవరైతే తెలుసుకుంటారో వారు జ్ఞానులు. దట్స్ టూ హార్డ్. ఎందుకు హార్డ్? ఎవరైతే ఎవరైతే ఎవర ఏముంది దేనితో స్టార్ట్ అవుతుంది? అయితే అని వస్తుంటది కదా, అప్పుడు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది? యా. మరి యహ ఎవరైతే ఓ. అంతే. చెప్పు ఇంకా. తెలుసుకుంటారో అంటే ఏంటి మళ్ళీ ఆ యహ రోకి? వచ్చేసింది అక్కడ, ఇఫ్ కండిషన్ వచ్చింది కాబట్టి సేమ్ ఇదే ఉంటది క్రియ. చెప్పేం నువ్వు చెప్తా? చెప్పు. ఇక్కడ ఉన్నది కదా యహ జానాతి. అది సెంటెన్స్ చెప్పు ఫస్ట్. ఎవరైతే తెలుసుకుంటారో వారు బుద్ధిమంతులు అని చెప్పు. ఓకే. యహ జానాతి. ఆ, ఎవడైతే ఓకే వాడు బుద్ధిమంతుడు అని చెప్పు. ఓకే ఏకవచనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ, యహ జానాతి ఉమ్, సహ బుద్ధివాన్. అంతే బుద్ధిమాన్. బుద్ధిమాన్ భవతి. బుద్ధిమాన్ అంతే చాలు, ఇంకా భవతి ఓకే. అందులో వచ్చేస్తుంది. ఓకే. ఇంకోటి యా జానాతి అంటే ఎవరు అక్కడ స్త్రీలింగం అన్నమాట. యహ అంటే అక్కడ పుంలింగం వచ్చింది. ఓ యా. ఉమ్. అంటే ఎవరైతే తెలుసుకుంటారో ఆమె ఉమ్. సా. ఇక్కడ ఏం చెప్తుంది? యా జానాతి ఉమ్, సా ఉమ్, బుద్ధిమతి. బుద్ధిమతి. మతి బుద్ధిమతి. పార్వతి లాగా. యా. యా. ఓకే సో అది. ఇంకా ప్రశ్నలతో వచ్చింది, ఇఫ్ కండిషన్ వచ్చింది, ఇంకా ఏమి? ఇఫ్ అంతే కదా. కండిషన్ తో కావాలి అంటే ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ అవుతుంది? యా. యకారముతో. ప్రశ్న స్టార్ట్ కావాలంటే కా. కా. ఓకేనా? సో దగ్గరది కావాలంటే ఏ. ఏ. ఓకేనా? ఉమ్. ఉత్తమం. సో యా ఇప్పుడు చెప్పండి, ఇక్కడ చదవండి. అగ్రే గచ్చామహ. అదే అనమన్నావా? కాదు ఇక్కడ ఉన్న చదవమని. ఓ. ఓ ఓకే. ఆ, అగ్రే నిర్దిష్టాయాం ఉమ్, మంజూషాయాం ఉమ్, దత్తానాం ఉమ్, క్రియాపదానాం ఇన్ని నామ్నాంలు ఉన్నాయి. ఆ ఆధారేణ ఉమ్. రిక్తస్థానాన్ని పూరయంతు. ఇది ఏ లకారంలో ఉంది? లోట్. లోట్. లోట్ అంటే ఏంటి? ఆజ్ఞ. ఆజ్ఞ. ఓకే. ఇక్కడ ఏముంది? అగ్రే అంటే ఉమ్. ఏ ముందు. ఏ విభక్తిలో ఉంది అది? సప్తం. సప్తమి. ఉత్తమం. నిర్దిష్టాయాం యాం వచ్చింది, దేంట్లో ఉంది అది? ఏ లింగం ఇది చెప్పండి? పుంలింగం. ఉమ్, సరే ఇది ఏ విభక్తిలో ఉంది? ఐఎమ్ థింకింగ్. ఓకే. రామాయాం. రమాయాం. రమాయాం. రమ అంటే రమ. స్త్రీలింగం. అవునా? యా. ఏంటి? నిర్దిష్ట. నిర్దిష్టాయ. నిర్దిష్ట అనేది ఉమ్. కాబట్టి స్త్రీలింగం. నిర్దిష్టాయాం వచ్చింది. ఉమ్. అంటే నిర్దిష్టం అంటే ఏంటిది? ఉంచబడినటువంటి, నిర్దేశించబడినటువంటి వాడు. అవునా? దానికి అన్నమాట. ఇక్కడ ఏంటి? టిలో ఉంది ఇది. అవునా? ఏం చతుర్థిగా. విభక్తి? పార్వత్యాం. పార్వత్యాం అంటామా? సో ఇప్పుడు నీ పేరు ఏంటి? శ్రీదేవి షష్ఠి కదా, సారీ సప్తమిలో ఉంది. దేంట్లో ఉంది అది?
సప్తమియా? సప్తమిలో అంటే నిర్దేశించబడినటువంటి వాటిలో అదేంటిది ఓహ్! మనకి మంజూషాయాం అంటే మంజూష అంటే ఏంటి? తెలీదు. బాక్స్. తెలీదు. మంజూష అంటే బాక్స్ ఇక్కడ. ఓకే. ఓకే. సో సో ఇవన్నీ సప్తమినేనా? అగ్రే, నిర్దిష్టాయాం, మంజూషాయాం. ఇదేమో ఇది పుంలింగం. ఓకేనా? అగ్రే అనేది పుంలింగం. నిర్దిష్టాయాం మంజూషాయాం అనేది స్త్రీలింగం. హ్మ్. దానాం ఇచ్చినటువంటి దానికి ఇచ్చినటువంటి దానిలో దత్తానాం ఏంటిది? దత్తా ఎవరికి వస్తది? దత్తానాం. నామ్ ఎందులో వస్తది? షష్ఠి ఓహ్! బహువచనంలో వస్తది. అన్ని నామ్లు ఎక్కడ వస్తాయి? షష్ఠియా? సో ఏంటి? యొక్క. అవునా? ఇచ్చిన వాటి షష్ఠి యొక్క అంటే అస్య కదా క్రియ రావాలి. ఏకవచనం అది. ఇదేంటిది? బహువచనం కదా. ఓకే. ఓకే. సో అది పుంలింగం అయితే ఇట్లా వస్తది. ఓకేనా? అన్నిటికి పుంలింగం, స్త్రీలింగం ఏదన్నా తీసుకో, బహువచనంలో అట్లా వస్తదా? ఏదన్నా తీసుకో, అన్నిటికి నామ్ వచ్చిందంటే షష్ఠి బహువచనం. ఓకేనా? ఓకే. దత్తానాం క్రియాపదానాం అంటే ఏంటి? క్రియాపదాలలో పదాలకి, క్రియాపదాల యొక్క. ఓకే. సో ఓహ్! ఆధారేణ ఆధారంగా, ఆధారముతోటి. ఇదేంటి? హ్మ్. రమేణ ఆధారముతో తృతీయ విభక్తి. ఓకేనా? క్రియాపదాల యొక్క ఆధారముతో రిక్త స్థానాన్ని రిక్త స్థానాలను మీకు తెలుసు ఇది ఏ విభక్తి చెప్పండి, టక్కని చెప్పేసేయండి. ఇప్పటివరకు ద్వితీయ మళ్ళీ చెప్పు. ద్వితీయ ద్వితీయ. ద్వితీయ ఏంటది? బహువచనం బహువచనం. ఏ లింగం? టక్కన స్త్రీలింగం. ఐ మీన్ స్త్రీలింగం. నపుంసకలింగం. సారీ. పుంసకలింగం. ఓ ఫలాని. పుష్పాని, ఫలాని, పుస్తకాని. స్థానాని. సో ఇప్పుడు ఎట్లుంటది? నపుంసకలింగంలో ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి ఎలా ఉంటది? సేమ్ ఉంటది. సేమ్ ఉంటది. అంటే విభక్తి అంటున్నాం అంటే టోటల్ గా 3. అవునా? ఆ 3 సేమ్ ఉంటాయి. సేమ్. సో పూరయంతు అంటే పూరించండి. ఓకేనా? యా. ఓకే. నెక్స్ట్ ఇది హిందీలో చదువుతారా? చదవండి, అది కూడా వస్తుంది. చదువుతారా రామా? అదో ఆ, నిర్దిష్ట ఉమ్, मंजूषा में ఉమ్, प्रदत्त ఉమ్. क्रियाओं के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए. ఇంగ్లీష్ లో చెప్పేసి Fill in the blanks by choosing the right word from the table given below. ఓకే. నాకు క్వశ్చన్ ఉంది. సో మనం ఇప్పటి వరకు ఈ బుక్ లో ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి చదివినాము. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ తృతీయ ఇట్లా అన్ని విభక్తులు వస్తాయి. కరెక్ట్. యాడ్ ఆన్ చేస్తూ ఉంటాడా దీంట్లో? అవును. ఇప్పుడు 7 విభక్తుల సారాంశమే ఈ బుక్. ఓకే. ఓకే. అంటే 7 విభక్తులని నువ్వు నేర్చుకుంటావు అన్నమాట ఇక్కడ. ఓకే. అది కూడా వాక్యాలతో వాక్యాల ప్రయోగాలు చేస్తూ కొన్ని ఒక్కొక్క దానికి ఇప్పుడు ద్వితీయ విభక్తి నడుస్తుంది. సో ఇప్పుడు దేంతోనే ఒక 2-3 అభ్యాసాలు ఉంటాయి అన్నమాట. దాని తర్వాత వెళ్తాం. ఓకేనా? సో ఇప్పుడు వయం వచ్చింది. వయం. సో ఇప్పుడు ఏం చెప్పాలి? మహా. జాని మహా. మహా. వయం అంటే పరీక్షామహ. ఓకే. మహా. సో మేమందరం, మనమందరం. మహా అంటే తెలుసుకుంటున్నాము. అవునా? జాతి అంటే అక్కడ తెలుసుకుంటున్నాడు, మీరు తెలుసుకుంటున్నారు. మీరు అంటే అక్కడ ఏంటి? ఏకవచనంలోనే భవాన్ భవతి ఉందా అది. ఓకే. సో అతడు తెలుసుకుంటున్నాడు, నువ్వు తెలుసుకుంటున్నావు, పార్వతి తెలుసుకుంటుంది, రామ్ తెలుసుకుంటున్నాడు, అలా. ఓకేనా? ఇక్కడ ఏంటి? మీరందరూ కాదు, మనమందరం, మేమందరం తెలుసుకుంటున్నాం. ఓకేనా? వయం జానీమః. తర్వాత తే బాలకాః న ఏమొస్తుంది ఇక్కడ? తే బాలకాః. ఇదే సేమ్ వర్డ్, ఇదే క్రియ వాడుతున్నాం మనం ఇక్కడ. ఓకేనా? జానంతి. జానీమః అనాలా? నా ఏం రావాలి? జానంతి. తే బాలకాః న జానంతి. ఉత్తమం.
ఎందుకు ఇది యాహ్! బహువచనం తే వాళ్ళు తాహ వచ్చింది గదా! కాబట్టి బహువచనం థర్డ్ పర్సన్ కాబట్టి జానంతి ఉత్తమం. కిం యూయం కిం 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 యూయం ఓహ్! యూయం వచ్చింది కాబట్టి జానతః హ్మ్. జానథ ఇక్కడ నీ వస్తుంది కదా. జానీ వహ స్వహ జానీవహ తను చెప్పింది కరెక్ట్. కాకపోతే నాని నీ అదేదో చెప్పావు కదా, ఇప్పుడు కరెక్ట్ జానీథ జానీథ కదా. ఆహా! పఠసి పఠసి పఠతః పఠథః కదా. తర్వాత పఠ అవునా. సో ఇప్పుడు యూయం అనేది ఏంటిది బహువచనం. అప్పుడు ఏమొస్తుంది అక్కడ జానీథ. అర్థమైందా. భవతి కిం కిం భవతి కిం కిం ఏమొస్తుంది జానాతి జానాతి ఉత్తమం. తర్వాత భవత్యః జానాతి వా జానాతి వా అంటే ఏంటి, ఇక్కడ ఏం తెలుగులో కూడా చెప్పండి. భవతి కిం కిం జానాతి అంటే ఏంటి, మీరు ఎవరెవరిని ఎరుగుదురు తెలుసు. మీరు ఎవరెవరిని మీరు భవతి అని వచ్చింది కదా, మీరు ఎవరెవరిని ఎరుగుదురు ఎరుగుదురు అంతే. సో ఇప్పుడు జానాతి అనేదానికి ఎరుగుదురు అంటేనే కరెక్ట్ వస్తుంది ఇక్కడ. యా సో భవత్యః మీరు మీరందరూ ఎరుగుదురా అదే. మీరందరూ ఎరుగుదురా. మీరందరూ ఎరుగుదురా అంటే ఏంటి, ఇదేంటి ఒక విషయం గురించి ఎవరో చెప్తున్నారు.